ఆ ఇంట్లో ఆ చాప, ఆ కన్నీళ్ళు, వారి ప్రార్థన నాకు గుర్తొచ్చాయి. మీ అందరికీ చెప్పేది, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు బ్యాంకులో సొమ్ము, బంగారము, పొలాలు, స్థలాలు సిద్ధం చేస్తారు. ఓ టైం వచ్చినప్పుడు అవి ఏమి పని చేయదు. దేవుని కృప చేత నడిపించబడే రీతి. ఒక ఆయన అన్నాడు, మా నాన్నగారు 30 లక్షల ఆస్తి ఇచ్చాడు, 30 లక్షలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు నాకు ఆపరేషన్లు అయ్యి 38 లక్షలు అయ్యాయి. అన్నీ అయిపోయింది తండ్రి. నేను అనుకున్నాను, తండ్రి ఆ 30 లక్షలు కాక కన్నీటి ప్రార్థించండి బాగుంది. నేను ప్రార్థించండి. తమ్ముడిని మన వ్యూహాన్ని ఇచ్చిన బాబుని, పాపని బలంగా దేవుడు ఆయన సేవను వాడుకొని వేలాది మందికి ఇప్పుడు సేవ చేస్తున్నారు. వేలాది మంది మధ్య నిలబడుతున్నారు. రేపు లక్షలాది మంది మధ్య నిలబడి దేవుని ప్రకటించి దేశ విదేశాల్లో పనిచేసి అటు ఆశీర్వాదం దేవుడు దయచేయండి కాక. అందరూ బాగా చెప్పండి. సమయంలో మరణాత పుష్పరాన్ని వచ్చిన కీర్తన మా తమ్ముడి సతీమణి పాట పాడతారు. చేతులు